ఎప్పుడైనా అనిపించిందా కొన్ని మాటలు చరిత్ర గతిని ఎలా మార్చేస్తాయని? లేదా ఒకే ఒక్క స్పీచ్ ఒక దేశ భవిష్యత్తును ఎలా రాసేస్తుందని? అద్భుతం కదూ! ఈరోజు మనం సరిగ్గా ఆ శక్తి వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వాక్యం చాలా పవర్ఫుల్ కదండి. మనకొక విషయం స్పష్టంగా గుర్తుచేస్తుంది. అదేంటంటే, మాటలంటే కేవలం శబ్దాలు కాదు, అవి ప్రపంచాన్నే మార్చగల టూల్స్ అన్నమాట. మన ఆలోచనలకు ప్రాణం పోస్తాయి, మనస్సుల్ని కదిలిస్తాయి. వాగ్భూషణం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మనం మాట్లాడే మాటలే మనకు అసలైన అందం, అసలైన ఆభరణం. ఒక్కసారి ఆలోచించండి. మంచి మాటతీరు మనల్ని తెలివైన వాళ్లుగా చూపించడమే కాదు, అది మనల్ని అందరితో కలుపుతుంది, మన ఉనికికే ఒక అందాన్ని తెచ్చిపెడుతుంది. సరే, మరి ఈ ప్రయాణంలో మనం మొదటి అడుగు వేద్దాం. ఇక్కడ అసలు విషయమేంటంటే, మాటల్ని కేవలం అక్షరాల కూర్పుగా చూడటం కాదు, మన జీవితాలనే మార్చేగల ఒక అద్భుతమైన కలగా ఎలా చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక తేడా గమనించాలి. జంతువులు బతకడం కోసం, వాటి అవసరాల కోసం మాట్లాడతాయి. కాని మనుషుల మాటలు అలా కాదు. మన గొంతుతో కలను సృష్టిస్తాం, ప్రగతిని సాధిస్తాం, చివరికి విప్లవాల్ని కూడా తీసుకొస్తాం. మనం కథలు చెబుతాం, భవిష్యత్తును నిర్మిస్తాం. అదే మన ప్రత్యేకత. ఇక్కడ ఒక అద్భుతమైన పోలికుంది చూడండి. మంచి మాటంట కల్పవృక్షంలాంటిదట. అంటే మనం కోరుకున్నది ఏదైనా సరే సరైన మాటలతో సాధించొచ్చన్నమాట. మరి మన మాటలతో మనం ఏం సాధించాలనుకుంటున్నాం? ఇది ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇంత గొప్ప విశ్లేషణ, ఇంత లోతైన ఆలోచనలు ఎక్కడ్నుంచి వచ్చాయి? దీని వెనుక ఉన్న వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలి కదా. ఆయనే డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తిగారు. ఆయన జీవితం, ఆయన మాటలు రెండూ మనందరికీ ఒక పెద్ద స్ఫూర్తి. ఆయన జీవితం చూస్తే ఆయన చెప్పిన మాటలకు అద్దం పడుతుంది. హైదరాబాద్ విమోచన ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, ఆ మాటల కోసం నిలబడ్డారు. మాటలతో నిజంగా మార్పు తీసుకురావచ్చని ఆయన జీవితమే మనకొక ఉదాహరణ. ఆయన ప్రతిభ ఒక రంగానికి పరిమితం కాదు. 5 భాషల్లో పండితుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్, గొప్ప కవి, విమర్శకుడు, అంతకు మించి ఒక సంఘ సంస్కర్త. ఇన్ని రంగాల్లో ఉన్న వ్యక్తి కాబట్టే భాషకున్న శక్తిని ఆయన అర్థం చేసుకున్నంత లోతుగా బహుశా ఇంకెవరో అర్థం చేసుకోలేరేమో. ఆయన వారసత్వం మనకు చెప్పేది ఒకటే, మన గొంతును వాడమని. రైట్, ఇప్పటివరకు మనం సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదే ఉపన్యాస కళ. ఇందులో నైపుణ్యం సాధించాలంటే ఏం చెయ్యాలి? ప్రాక్టికల్గా ఏం నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఉపన్యాసం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు కేవలం కొన్ని పదాలు పలకడం అని. కాని కాదు, అది మన ఆత్మశక్తిని బయటపెట్టడం, మనలో ఉన్న శక్తిని, నమ్మకాన్ని ప్రపంచంతో పంచుకోవడం. అది మనకు ఎంతో బలాన్నిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్క గొంతు ఎంత శక్తివంతమైనదో. ఒక జాతికి ఊపిరిపోయగలదు, సమాజంలో ఉన్న ద్వేషపు మంటల్ని ఆర్పగలదు, ఎందరికో దారి చూపి అవకాశాలు సృష్టించగలదు. ఇదే కదా అసలైన ఉపన్యాస శక్తి అంటే. ఈ మాటలు చూడండి ఎంత నిజమో. సమాజంలో ఎన్నో సమస్యలుంటాయి. మౌనంగా ఉంటే అవి పరిష్కారం కావు కదా. గొంతు విప్పాలి, మాట్లాడాలి. అప్పుడే మార్పొస్తుంది. మరి మన చుట్టూ ఉన్న ఏ సమస్యల గురించి మనం మాట్లాడాలి? ఓకే, ఇదంతా బాగుంది, మాట్లాడాలి, మార్పు తేవాలి, అంతా ఓకే. కానీ చాలామందిని ఆపేసేది ఒకటుంది, అదే భయం. స్టేజ్ ఎక్కాలంటే భయం, నలుగురిలో మాట్లాడాలంటే భయం. ఇది చాలా కామన్. మరి ఈ అడ్డంకిని ఎలా దాటాలో ఇప్పుడు చూద్దాం. అసలీ భయం ఎందుకు వస్తుంది? మనసుకి ఏదైనా విషయం పూర్తిగా తెలియనప్పుడే భయం పుడుతుంది. దీనికి విరుగుడు ఒకటే, ఆత్మవిశ్వాసం. మనమీద మనకు నమ్మకముండాలి. ఆ నమ్మకమే భయాన్ని పారదోలుతుంది. ఆ శక్తి మనలోనే ఉంది, దాన్ని మనం బయటకు తీసుకురావాలి. సరే, మరి ఆ విశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి? నిర్భయంగా మాట్లాడటం అనేది ఒక ప్రయాణంలాంటిది. దానికి ఇక్కడొక 4 స్టెప్సున్నాయి. మొదటిది, భయాన్ని, సందేహాన్ని వదిలేయాలి. రెండవది, సంకోచాన్ని, స్వార్థాన్ని పక్కన పెట్టాలి. మూడవది, ఒక తపస్సులా ప్రాక్టీస్ చేయాలి. ఇక నాలుగోది, మాట్లాడటానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. చివరగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన అతిపెద్ద శత్రువు బయటెక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు. అదే భయం. ఒక్కసారి దాన్ని గెలిచామంటే చాలు, మనని ఆపేవారే ఉండరు. అప్పుడు మనం అజేయులం. ఓకే,
ఇప్పటిదాకా టెక్నిక్స్, భయాన్ని ఎలా జయించాలి ఇలాంటి విషయాలు మాట్లాడాం. ఇవన్నీ మెదడుకు సంబంధించినవి. కానీ ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యమైన విషయానికొద్దాం. అదే హృదయం. నిజమైన ప్రసంగం మెదడు నుంచి కాదు, మనసులోంచి రావాలి. ఎందుకంటే మనమెంత గొప్పగా మాట్లాడామన్నది కాదు ముఖ్యం, మన మాటలు వినేవాళ్ల మనసుని తాకాయా లేదా అన్నదే ముఖ్యం. వాళ్ళతో ఒక కనెక్షన్ ఏర్పరచుకోవాలి. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కాదు, ఫీలింగ్స్ని పంచుకోవడం. ఈ మాటలు చూడండి. కరుణామయ హృదయం నుండి వెలువడిన ప్రసంగం శ్రోతకు రసానందాన్ని అందిస్తుంది. అంటే మనం నిజంగా మనసు పెట్టి మాట్లాడినప్పుడు అది వినేవారికి ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది, వాళ్ళకి ఆనందాన్ని, స్ఫూర్తినిస్తుంది. అంతకన్నా ఏం కావాలి? ప్రతి ఒక్కరికి ఒక గొంతుంది. అదొక శక్తివంతమైన ఆయుధం. దాన్ని ఎలా వాడాలి, దేనికోసం వాడాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి. మనం మాటలతో ఎలాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నాం? ఇప్పుడు మన కథను ప్రపంచానికి చెప్పే సమయమొచ్చింది.